తెలంగాణలో ఆడబిడ్డలు నీళ్ల కోసం బిందెలతో రోడ్డెక్కద్దని మిషన్ భగీరథను కేసీఆర్ సృష్టించారు. ఇంటింటికి నల్ల నీళ్లను ఇచ్చాడు. కానీ నేడు రేవంత్ పాలనలో మహిళా రైతులు యూరియా కేంద్రాల వద్ద 10 రోజుల పాటు పడిగాపులు పడుతున్నారు. ఒక్క యూరియా బస్తా ఇవ్వండంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. మహిళా రైతులను కన్నీరు పెట్టించేది అసలు పాలననేనా, ఇంకా ప్రగల్భాలు పలుకుతున్నటువంటి రేవంత్ సర్కారుకు సిగ్గనిపిస్తలేదా? మందు తాగే అంత బుద్ధి అవుతాను. ఆ పొలం మంచిగా లేదు, బద్దల కడిపోతే రానిస్తలేదు, ఇస్తలేరు. మాకు టోకన్ రాసి మమ్మల్ని మేడం ఏం చేయాలో చెప్పండి. మరి అట్లే చేసింది 10 రోజులు అయితే ఒక్క ఓటు తెలంగాణ తలరాతను తలకిందులు చేసింది. అబద్ధపు హామీలు, తప్పుడు ఆరోపణలతో కాంగ్రెస్ విసిరినటువంటి వలలో పడినటువంటి పాపానికి నేడు తెలంగాణ మూల్యం చెల్లించుకుంటున్నది. పక్క రాష్ట్రపు పాలకుల ఏజెంట్గా గద్దెనెక్కిన రేవంత్ పక్కాగా తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నాడు. ముఖ్యంగా తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చిన రైతులు సేద్యం రేవంత్ రెడ్డి పాలనలో ఆగమైంది. కేసీఆర్ పాలనలో రాజులా వెలుగొందినటువంటి రైతులను నేడు నడి రోడ్డు పాలై చెప్పుల లైన్లో దగ్గర వస్తువులతో జాగారాలు చేయిస్తున్నాడు. పాలనా పగ్గాలు అసమర్థులకు దక్కినటువంటి పాపానికి తెలంగాణ రైతాంగం ఛిద్రమైంది. రైతులకు అవసరమైనటువంటి ఎరువులు ఇవ్వడం చేతకాని కాంగ్రెస్ పాలకులు మానవత్వం మరిచి అన్నదాతలపై లాఠీ చార్జీలతో దాడులకు తెగబడ్డారు. ఫాసిస్టు దౌర్జన్యాలతో రక్తాలను పారించడమే ఇందిరమ్మ పాలనని మరోమారు చాటుకున్నారు. ఇదే విషయాన్ని కేసీఆర్ గతంలోనే హెచ్చరించారు. మళ్ళీ కాంగ్రెస్ వస్తే అదే గతి వస్తుంది. మళ్ళీ చెప్పుల లైన్లు, లాఠీ ఛార్జీలు, 3 గంటల కరెంట్, 3 గంటల 7 గంటలు ఏది రాదు అసలు. అధ్యక్ష మళ్ళీ కాంగ్రెస్కి ఇటు వస్తే అధ్యక్ష కరెంటు గోల్మాల్, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జైబీ. ఇక తెలంగాణ రైతులు రాజపోషకులు ఉండటం కంటకింపుగా మారింది రేవంత్ సర్కారుకు. కేసీఆర్పై పగతో మొన్నటిదాకా కాళేశ్వరం నుంచి నీళ్లివ్వకుండా సతాయించారు. పంటలను ఎండగొట్టారు. రైతు బంధు ఎగ్గొట్టి అన్నదాతలను ఆర్థికంగా వెన్నుపోటు పొడిచింది కట్టప్ప సర్కారు కాదా? ఆ తర్వాత పంటలు ఎండగొట్టి కనీసం పరిహారం కూడా ఇవ్వకుండా కుట్రలు చేసింది. రైతులు నానా కష్టాలు పడి పండించినటువంటి పంటను కూడా కొనకుండా మరో దుర్మార్గపు దాడి చేసింది. పంట బోనస్ ఎగ్గొట్టి రేవంత్ సర్కారు పైశాచిక ఆనందం పొందింది. ఇక కరెంటు కోతలు, కాలిన ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వకుండా రైతులను నిట్టనిలువున దోపిడీ చేస్తున్నది. ఇంకా వానాకాలం పంటలు వేసుకునేందుకు సిద్ధమైన రైతులనైతే అరిగోస పుచ్చుకుంటున్నది. యూరియా బస్తాలు ఇవ్వకుండా రైతులకు నరకం చూపిస్తుంది. రైతుల గురించి నువ్వు యూరియాను సరిగా అందించలేకపోతున్నాను. నువ్వు ఒక సీఎమా? 10 సంవత్సరాలు ఎందుకు కాలే? ఆ సమస్య ఎందుకు రాలే? చెప్పులు వేసుకొని నిలబడతా ఉన్నారు. రీసెంట్ గా నేను ఒక దాదాపు ఆ దుస్థితి వచ్చింది కదా. ఏడ ప్రాబ్లం అవుతుంది? ఇక్కడ ఉన్న యూరియా నువ్వు కర్ణాటక, మహారాష్ట్ర పంపిస్తా ఉన్నావు. అదే నీ పరిపాలన. నువ్వు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే ఆ విధంగా నడుతా ఉన్నావు. అసెంబ్లీ రద్దు చేసి బయటికి రా, ప్రజలేందో నీకు చూపిస్తారు కదా నీకు. నువ్వు స్థానిక ఎలక్షన్లకి వెళ్తలేవు నువ్వు. అలాంటిది ఇప్పుడు ఎలక్షన్ అంటే రేవంత్ రెడ్డి కూడంగలో గెలవలేని పరిస్థితి ఉంటది. ఖచ్చితంగా గెలవడు. బీఆర్ఎస్ 200% పక్కా 100 సీట్ల పైననే వస్తాయి తప్ప. మా కాపులో మాపే కాలే అందరికి వేసిన అంటుండు కానీ ఏం చేసిండు? అయ్యో అట్లా అనగానే ఇక మరి నాకు ఖర్చు మాపై 70,000 కట్టినాం. మాపైతే 70,000 కట్టినవా? ఖర్చు మాపై అంటే ఇంట్రెస్ట్ 70,000 కట్టినాం. అయ్యో 70,000 ఏమైనాయి? 70,000 అటు అయిపోయినాయి, ఉన్నాయి అట్లనే ఉన్నాయా? అట్లనే ఉన్నాయి. కానీ నేను అందరికి 2 లక్షలు ఉన్న వాళ్ళందరికి మాఫీ చేసిన అంటుండు కదా. వాడు కన్నబడితే అయ్యో మాటలతో బోర్డుకెళ్తే 4,000 పింఛన్ ఇస్తా. ఇక కొంతమందికి అయినాయంట, కొంతమందికి కాలేదంట. కానూరులకు బాధ ఉన్నది కానీ కాలేదు. 70,000 ఖర్చులు అయినాయి అంటే ఇంట్రెస్ట్ 70,000 కట్టినా మాఫీ కావాలి. 2 లక్షలు 70,000 పోయినాయి అని బాధ అవుతుందా? పోయినాయి బాధ. అవి పోయినాయి కానీ ఈ మాపేసే మంచిగా ఉండదు. ఇవి కాకపోతే 70,000 పింఛన్ 2,000 వస్తుందా? 4,000 అవే 2,000 కేసీఆర్ ఇచ్చేసే 2,000 వారు రూపాయి ఇస్తారు. 4,000 ఇస్తా, అది చేస్తా.
52,000 ఇస్తాను. దేశంలో సంతోషంగా ఉన్న రైతులు ఎక్కడున్నారంటే మన తెలంగాణలో చూపించాలి. ఇది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం. అందుకే రైతుల కోసం ఎన్నో పథకాలతో తెలంగాణను దేశంలోనే సాగుకు స్వర్ణయుగంగా మార్చారు. పంట వేయాలన్న ఆలోచన నుంచి పండించినటువంటి పంటను లాభసాటిగా అమ్ముకొని రైతు ఆనందంగా ఉండేదాకా కావాల్సినటువంటి అన్ని వనరులకు పథకాలు పెట్టారు. 24 గంటల నిరంతర కరెంటు నుంచి పంట పెట్టుబడికి రైతు బంధు, ఎరువులు, విత్తనాల పంపిణీ, సకాలంలో సాగునీరు, పండిన పంటల కోసం ఊరిలోనే కల్లాలు, కొనుగోలు సెంటర్లు, పంట కొన్న వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు టంగుమని పడేదాకా అన్నీ కేసీఆరే స్వయంగా పర్యవేక్షించేవారు. కేసీఆర్ పాలనంతా రైతుమయమే. అందుకే కరువుల తెలంగాణ 10 ఏళ్లలోనే 1.5 ఎకరాల ధాన్యపు రాసుల వీణ అని గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరింది. అందుకే 2 ఏళ్ల క్రితం దాకా రైతులు తెలంగాణకు రాజపోషకులు. ఇది గుర్తు చేసుకుంటున్నారు తెలంగాణ రైతులు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అంటున్నారు. మళ్ళీ కేసీఆరే రావాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ చిన్నప్పటి సంది కష్టపడ్డాడు. ఆయనకి వ్యవసాయం విలువ తెలుసు. ఈ విలువ అన్నది ఏంటిది, ఎట్లా చేస్తే ఏం పంట పండుతుంది అట్లా తెలుస్తుంది. ఈయనకేం తెలుస్తుంది, ఈయన ఏం పంట పండించిందని ఏం చేసిండా? ఆయన రైతు బిడ్డనేనటగా. ఆయన రైతు బిడ్డనేవా? రైతు బిడ్డనే ఆయన చేయలే కదా. ఇప్పుడు కేసీఆర్ చేసినట్టు అయితేనే చేయలేదు కదా. ఇప్పుడు మేము మా అత్త చేసినట్టుగా మేము చేయలేం కదా కదా చేస్తామా అట్లా అన్నట్టుగా. ఇప్పుడు ఆయన చేసిండు కాబట్టి ఆయనకు ఆ విలువ అన్నది వ్యవసాయం విలువ. యూరియా సంచులు ఎన్ని ఎత్తే పంట పండుతుంది, ఎట్లయితే పంట పండుతుంది అని ఆయన తెలుసు. కేసీఆర్ తెలుసు కాబట్టి లారీ పంపించిండు. ఇక ఈ సార్కు తెలియదు కాబట్టి ఈ సార్ ఏం పంపిస్తలేడు ఇప్పుడున్న సారు అంతే. ఇక ఇప్పుడు ఏంది, చెప్పులు లైన్ పెట్టి చిన్న పిల్లల్ని ఎత్తుకొని చెప్పులు లైన్ పెట్టి ఆడవాళ్ళని లైన్ పెట్టి మొగోళ్ళు బయకడ పనులు చేస్తుర్రు. గట్ల మంచిగా ఉందా? ఇప్పుడు ఎత్తిగా అటే వేయాలి, కేసీఆర్ కే వేయాలి. ఇప్పుడు గడ్డి తినే మేము ఇటేసి పరిశ్రమలో పడ్డాం. ఎందుకంటే మంచిది ఇడిచిపెట్టుకొని చెడుదానికి ఎంకులాడుకుంటూ పోయినట్టు అయిపోయింది. ఇచ్చబర్రె ఎంబడి ఇడిచిపెట్టినాం, తన బర్రె ఎంబడి పడిపోతున్నాం. 3-4 ఎకరాల మొక్కజొన్న పెట్టుకుంటుమి, ఏం లాభం? ఏంటి ఇప్పుడు ఎర్ర పడ్డది, మళ్ళీ యూరియా ఎత్తనే కంకూరుతుంది మాకు. ఆ యూరియా ఏంది, ఏం లాభం? వరి ఆడ ఎర్ర పడిపోతుంది, మొక్కజొన్న ఎర్ర పడిపోతుంది. ఏం లాభం మాకు? మేము పంటలు వండుకొని ఏం లాభం? మందు సంచుల కరువు అయిపోయింది. యూరియా తిప్పలేదంటారు కదా అక్క వాళ్ళు. మరి ఇక్కడ యూరియా ఇప్పుడు మాకు ఇచ్చలేదా? 2 సంచులు ఒకసారి మొక్కజొన్న కాడికి పోతే తెలుస్తుంది యూరియా ఎత్తారా వీళ్ళు ఎత్తలేరా. మేమేమన్నా ఇచ్చినాక వేయడానికి మాకేమున్నది? మాది ఖరాబ్ అవుతుందా? మేము రైతులు కావాల్సుకుంటే చేను దగ్గర పోవాలి. ఎవరు చేను ఎవరు అడుగుతారు, ఆ చేను దగ్గర పోయి చూస్తే కనబడుతుంది. తెలంగాణలో ఏ ఊరికి పోయినా, ఏ రైతును కదిలించినా అప్పుడే మంచి ఉండే, కేసీఆర్ పాలనే బాగుండే అని ప్రతి నోట వినిపిస్తుంది. 2014 నుంచి 2023 వరకు 70 లక్షల రైతుల ఖాతాలోకి 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు వేశారు కేసీఆర్. రైతు ఏ కారణంతో చనిపోయినా ఇంటికి 5 లక్షల రైతు బీమా అందేలా చేశారు. 24/7 నిరంతర నాణ్యమైనటువంటి ఉచిత విద్యుత్తును అందించారు. పండించినటువంటి ప్రతి గింజకు కనీస మద్దతు ధర లభించేలా చేశారు. నీటి తీరువ రద్దు చేశారు. 30,000 కోట్ల రైతు రుణమాఫీ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీస్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండేలా చేశారు. రైతులకు సమయానికి యూరియా సరఫరా చేసేందుకు కేంద్రంతోనే యుద్ధం చేశారు. ప్రత్యేక రైళ్లు, ట్రక్కుల్లో యుద్ధ ప్రాతిపదికన ఎరువులు తెప్పించి రైతుల కాళ్ల దగ్గర పెట్టినటువంటి ఘనత కేసీఆర్ది. ఇదే గుర్తు చేసుకుంటున్నారు తెలంగాణ రైతులు. రేవంత్ పాలనకు, కేసీఆర్ పాలనకు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెబుతున్నారు. వాళ్ళు నాటేసిన వాళ్ళనే నాశనమై పోతున్నాయి. ఈ లంగరాజ్యంతో మాకు సాధన అయితే లేదు. వ్యవసాయం చేయకుంటాం అన్నట్టు అంటే ఇక ఊకుండాలి అంతే. మనసంతుల గురించి లంగరాజ్యం ఏమో అర్థమైతలేదు. వ్యవసాయం చేస్తాం ఊకుంటాం.